హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దూసుకొస్తున్న భారీ తుఫాన్ మరి కాసేపట్లో భారీ వర్షాలండి. ఈ 15 జిల్లాలకు హైలైట్ అయితే వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. మరి ఆ జిల్లాలు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే నైరుతి ఋతుపవనాలు బలపడటమే కారణం కాకుండా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ చెప్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు అంటే జూలై 18 వరకు కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా అండి. ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలకు అమరావతి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. ఏపీలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారండి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి ఋతుపవనాలు బలపడటమే కాకుండా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఇన్ఫర్మేషన్ అందింది. సో నేటి నుంచి 5 రోజుల పాటు అంటే 18వ తేదీ వరకు కూడా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా. సో ఈ విధంగా రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారండి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. సో భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని హెచ్చరించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. తెలంగాణలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొత్తగూడెము, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బలమైన నైరుతి ఋతుపవనాలు కాకుండా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 7.6 కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలితో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది ఫ్రెండ్స్.